నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్। ఈరోజు ఈ వీడియోలో బ్రెడ్ శాండ్విచ్ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి। ముందుగా మనకు కావాల్సినవి 2 టమాటాలు, 2 ఎగ్స్, అలాగే 2 రొట్టెలు కూడా కావాలండి। ఆ రొట్టెని తీసుకొని 2 భాగాలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసేయండి। ఈ లోపల ఒక టమాటాని తీసుకొని అలా చక్రాల కింద కట్ చేయండి। ఆ పక్కన పెట్టేసుకున్న బ్రెడ్లను తీసుకొని కొంచెం నెయ్యి అప్లై చేయండి। ఈ లోపల ఎగ్ ఆమ్లెట్ కోసం ఎగ్ని బీట్ చేసి ఉంచండి। అట్ల పెనం పెట్టి నెయ్యి కొంచెం వేసి ఆ రొట్టెలన్నిటిని దోరగా కాల్చండి। అటు ఇటు తిప్పుతూ కాల్చండి। ఎగ్ ఆమ్లెట్ కోసం నేను పక్కన ప్రిపేర్ చేస్తున్నాను। దోరగా అయినాయి కదండి, సేమ్ అలా ఉంటే చాలా బాగుంటుంది। ఈ మాదిరిగా ఉండాలి। ఎగ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది। దోరగా వేగిన బ్రెడ్ మీద అలా పెట్టి సర్వ్ చేసుకోవడమే, టమాటాలన్నీ పెట్టి। పిల్లలు ఈవినింగ్ టైంలో స్నాక్స్ కోసం అస్తమాను అడుగుతూ ఉంటారు కదా, బయటికి తీసుకెళ్ళకుండా మీరు కూడా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి। బయట ఫుడ్ బాగోవట్లేదు కదండి, అందుకని ఇంట్లో ప్రిపేర్ చేయండి। చాలా ఈజీగా ఉంటుంది, అట్లానే చాలా టేస్టీగా ఉంటుంది। మీరు కూడా ట్రై చేయండి।